శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు మనం ఎట్లాగో ఇది శ్రావణ మాసం అయిపోవచ్చింది, భాద్రపద మాసం వస్తుంది. మరి మహాలయ పక్షాలు ఒకటి వస్తాయి. నేను గతంలో దేవతలకు తర్పణం ఎలా చేయాలి అనేది ఒక వీడియో వేశాను. జనాలు 1,00,000 దాటిపోయింది అది. అలాగే దాంతోపాటు పితృదేవత స్తోత్రం ఒకటి వేశా. మరి అది ఎంతమంది చదివారనేది చూస్తే చాలా తక్కువ. అది గరుడ పురాణంలో ఉంటుంది. కొంచెం నోరు తిరగటం కష్టమే, కానీ చదవాలి తప్పదు. అది మీకు చూస్తే ఆ స్తోత్రం కింద ఏముంటుంది? గరుడ పురాణంలో ఊన నవతితమోధ్యాయ అని ఉంటుంది. అంటే ఊన అంటే తక్కువ, నవతితమం అంటే ఏంటి? 90కి తక్కువ అనమాట. అంతమించి ఏమి లేదు. అంటే 88, 89, 90 అధ్యాయాల్లో గరుడ పురాణంలో ఈ యొక్క స్తోత్రం గురించి ఉంటుందన్నమాట. ఏముంటుంది అసలు, ఏం జరిగింది అసలు, ఈ స్తోత్రం గొప్పతనం ఏంటి ఒకసారి చూద్దాం. రుచి ప్రజాపతి పితరులతో సంవాదం అంటే డిస్కషన్ ఎలా నడిచిందో చూడండి. శౌనకాది మహామునులారా, మార్కండేయ మహాముని క్రౌంచిక మహర్షికి ఒక సందర్భంలో పితృస్తోత్రాన్ని వినిపించాడు. దానిని వర్ణిస్తాను, వినండి అంటున్నాడు ఆయన. శౌనకాది మహామునులారా అంటే శౌనకాది మహామునులతో చెప్తున్నాడు. మార్కండేయ మహాముని క్రౌంచ మహర్షికి ఒక సందర్భంలో పితృస్తోత్రం వినిపించాడట. చెప్తాను, వినండి. ప్రాచీన కాలంలో రుచి ప్రజాపతి మాయామోహము నుండి విడివడి నిర్భయుడై ఎక్కువ జప తపములను చేస్తూ కర్మలను గావిస్తూ చాలా తక్కువగా నిద్రిస్తూ నిరహంకార భావనతో గొప్ప నియమబద్ధ ఆధ్యాత్మిక జీవితాన్ని ఈ భూమిపైనే గడపసాగాడు. అతడు క్రమంగా అగ్నిహోత్రాన్ని, గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టేసి, అంటే నిత్యంగా హోమాలయం చేయట్లే ఇంట్లో, గృహస్థాశ్రమం కూడా వదిలిపెట్టేశాడు. ఒక పూటే భోజనం చేస్తూ ఒంటరిగా తిరుగుతుండగా పితృదేవతలు అతనికి దర్శనమిచ్చి ఇలా అడిగారు. ఈ డిస్కషన్ ఎవరి గురించి జరుగుతుంది? శౌనకాది మహామునులకి చెప్తున్నారు. ఎవరి గురించి? మార్కండేయ మహాముని క్రౌంచ మహర్షికి ఒక సందర్భంలో పితృదేవతా స్తోత్రం గురించి వివరించాడు అని చెప్తున్నారన్నమాట. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? ఇక్కడ గరుడికి శ్రీ మహావిష్ణువు చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు శౌనకాది మహామునులతో ఆయన. అదనమాట, వీరండి కరెక్ట్గా. అయితే ఈ యొక్క రుచిని అడుగుతున్నారన్నమాట ఎవరు? పితృదేవతలు. ఏమని అడిగారు? ఓ వత్స అంటే కొడుక, నీవు ఇంకా ఎందుకు వివాహం చేసుకోలేదు? ఆ వివాహం చేసుకుంటాం అనేది ఉన్నత గృహస్థాశ్రమానికి అదొక ద్వారం కదా, అదే స్వర్గానికి మోక్షప్రాప్తికి మార్గం అని నీకు తెలియదా? గృహస్థుడు అక్కడే వీటికి పనికొస్తాడు కదా. సమస్త దేవతలు, పితరులు, ఋషులు, అతిథులు, యాచకులు భోజనం ద్వారా, పూజరాదుల ద్వారా సంతృప్తిపరచి ఉత్తమ లోకాలకు చేరుకోగలడు, అంతే కదా. ఇప్పుడు ఎవడైనా భార్యతో కలిసి వంట చేసి వచ్చిన అతిథులకి, ఇట్లా ఋషులకి కానీ ఎవరికైనా భోజనాలు పెట్టాలి కదా. అదేమీ లేకపోతే ఒంటికమ్ము సొంటికాయ లేకుంటే ఏం పెడతాడు? చేరుకోగలడు. దేవతలను స్వాహా మంత్రాలతోనూ, పితరులను స్వదా మంత్రాలతోనూ. చూడండి, ఇక్కడ అగ్నిలో హవిస్సులు వేసేటప్పుడు ఒక్కొక్క మంత్రం చెప్తూ, ఒక రుక్కు చెప్తూ స్వాహ అంటారు అక్కడ దేవతలకి. కానీ పితృదేవతలకు మాత్రం స్వదా మంత్రాలు. దేవతలకు తర్పణం వదిలేటప్పుడు చెయ్యి ఇట్లా కిందకి పెట్టి 4 వేల వేచి వదలాలి. అదే పితృదేవతలకు వెళ్ళేప్పుడు బొటన వేలు వేచి పెట్టాలి పిండాలు పెట్టేప్పుడు. ఓకే, స్వదా మంత్రాలతోరు. అతిథులను భృత్యాదులను అన్నదానముతోరు. అతిథులు ఎట్లాగా? అన్నదానంతో ఆరాధింప చెయ్యాలట.
దేవతలనేమో స్వాహామంత్రాలు, పితృదేవతలు స్వధామంత్రాలు, అతిథుల్ని అన్నదానంతో ఆనందింప చెయ్యాలి. అలా చేయకపోవటం వల్ల నీ యొక్క పితృ దేవ రుణాలు తీరకుండా మిగిలిపోతాయిరా అన్నారు. అలాగే మనుష్యులకు, ఋషులకు, అన్య జీవాలకు కూడా నువ్వు రుణపడిపోతావు. పుత్రోత్పత్తి ఉండదు. దేవ పూజ, పితృతర్పణాలు, చివరి దశలో సన్యాస గ్రహణము స్వర్గానికి సోపానాలు. అంతే కదా. పుత్రుడు పున్నామనాల నుంచి తప్పిస్తాడంటారు. ఆ పుత్రుడు కలగడు. ఏదైనా దేవ పూజ చేయాలని, వ్రతం చేయాలని, ఏదో చేయాలి, పక్కన భార్య ఉండాలి. అది లేదు. పితృతర్పణాలు, పితృదేవులకు తర్పణ పెట్టాడు, పక్కన పెళ్ళా ఉంటే భార్య అందించాలన్నీ చేసి. సో ఇవేవి కూడా నువ్వు ఉండదురా. చివరి దశలో సన్యాస గ్రహణం స్వర్గానికి సోపానాలు. అంతే కదా. చివరిలో సన్యాసం. ఇది ఏమీ లేకుండా ఏమైపోతున్నావు నువ్వు? పెళ్లి చేసుకోవాలా, పెళ్లి పటాకుల్లో మొదటి మెట్టును కూడా చేరుకోలేని బతుకులెందుకు పుత్రా? ఈ అన్యాయం వల్ల నీకు కలిగేవి కష్టాలు మాత్రమే. అంటే పెళ్లి చేసుకోమని చెప్తున్నారు చూడండి. అక్కడ నీవు మరణించాక నరకానికే పోతావు. మరు జన్మలో కూడా కష్టాలు ఎక్కువగా అనుభవుతాయి. అప్పుడు రుచి ప్రజాపతి చెప్తున్నాడు, తండ్రులారా, ఇదిగో మిక్కిలి వినయంగా బదులిచ్చాడు. ఓ మహానుభావులారా, మానవ జీవితంలో దేనినైనా పరిగ్రహించడం అత్యంత దుఃఖ అనుభవాన్ని, పాప సంగ్రహాన్ని, అనంతకాలం దాకా అధోగతిని కలుగు చేస్తుందని అన్నాడు. పరిగ్రహించడం ఏంటి? తీసుకోవటం. పరిగ్రహించడం అంటే తీసుకోవటం, స్వీకరించటం. ఈ రోజుల్లో అడగకపోయినా నేను తీసేసుకుంటారు. కానీ ఆయన ఏమంటున్నాడు? ఏదన్నా తీసుకుంటే దానివల్ల దుఃఖమే వస్తుంది, పాపం సంక్రమిస్తుంది అని అంటున్నాడు, అధోగతిని ఇస్తుంది అంటున్నాడు. అందుకని నేను దేనిని గ్రహించని వాడినిగా ధన్యుడని విని ఉన్నాను. ఏమంటున్నాడు? ఓ పితృదేవతలారా, మహానుభావులారా, అలా పుచ్చుకుంటే దుఃఖము, పాపము, అధోగతి కలుగుతుంది. అది తీసుకోనటువంటి వాడే ధన్యుడని విన్నాను అంటాడు. అందుచేతనే అనర్థాలకు మొదటి మెట్టైనటువంటి స్త్రీని పరిగ్రహించడానికి మొగ్గలేదు, ఆవిడ స్వీకరించడానికి నేను ఇష్టము చూపలేదు. క్షణంలోని అన్ని పుణ్యాలను నాశనం చేసే శక్తి ఆ శక్తికి ఉంది. క్షణంలోనే అన్ని పుణ్యాలను నాశనం చేసే శక్తి ఉందంట దాన్ని. అందుకే నేను ఏది ఆశించలేదు. విద్య ద్వారా, సత్ జ్ఞాన ఉపార్జన ద్వారా, జలము ద్వారా తన ఆత్మను నిర్భరము చేసుకోగలిగిన వాడే నా దృష్టిలో ధన్యుడు తండ్రి. ఓ పితృదేవతలారా, వాడే ముక్తుడు. నాకంటే ముందు ఎంతోమంది విద్వాంసులు అనేక విధాలుగా సాంసారిక కర్మలనే రూపాన్ని ధరించి మనిషిని పంకిలంలో కూరుకుపోయారు. పంకిలం అంటే ఏంటి? పంకిలం అంటే బురద. అలా కూరుకుపోయి ఆ బురదలోంచి ఎలా రావాలనేటువంటి కుటుంబ జీవనాన్ని వారిని వర్ణించారు. అంతే కదా. చాలామందికి అనేక రకాలుగా. మొన్న ఒక కాళీదేవి గురించి వచ్చినప్పుడు మన విక్రమార్కుడు సోదరుడు భర్తృహరి అదే కదా జరిగింది. ఒక భువనేశ్వరి అమ్మ ఉపాసకుడు ఒక ఫలం ఇస్తే ఆ ఫలం ఎంతమంది చేరింది? ఇలా అట్లాగే ఆయన తెలుసుకుని ఏం చేశాడు? భర్తృహరి శుభాయిస్తాలు రాశాడు. అలాగే ఇప్పుడు ఏమంటాడేంటినా, ఎంతోమంది సంసార జీవితంలో మహానుభావులు ఏలెట్టారు, వేలెట్టి నాశనం అయ్యారు. నాశనమైన వాళ్ళందరూ కూడా ఆ తర్వాత ఈ బురదలో దిగద్దని చెప్పారు కదా అని చెప్తున్నాడు. ఇంద్రియాలకు దాసోహమైపోయే మనిషే స్త్రీ వెంట వివాహం వైపు పరుగులు పెడతాడని బోధించారంటాడు. ఏమని? ఇంద్రియాలకు దాసోహమైపోయే మనిషే, ఇంద్రియాలకు దాసోహమైన వాడేనంట, స్త్రీ వెంట వివాహం వైపు పరుగులు పెడతాడని బోధించారు. నేను జితేంద్రియ పురుషుడనై తత్వజ్ఞానం అనే తేట నీటితో నా ఆత్మ ప్రక్షాళన చేసుకుంటున్నాను మహానుభావులారా అన్నాడు. జితేంద్రియుడు అంటే ఏంటి? ఇంద్రియములు జయించినవాడు, అంతమించి ఏమీ లేదు. జితేంద్రియుడు అంటే ఎవరు? ఇంద్రియములు జయించినవాడు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, నాయన నీవు పలుకుతున్న ఈ ప్రక్షాళన కార్యక్రమం అందరికీ ఆచరణీయం కాదురా, సార్వజనీనము కాదురా, లోక కళ్యాణకారకము కాదురా నాయన.
మనిషికంటూ కొన్ని ధర్మాలు ఉంటాయిరా. పూర్వజన్మల నుండి తెచ్చుకున్నవి ప్రారబ్ధ కర్మఫలాలు ఉంటాయి. వాటిని బట్టి జన్మ బంధాలు ఏర్పడతాయి. అయితే ధర్మం కోసం చేసే పనికి బంధనాలు అంటవు. గృహస్థ ధర్మం అటువంటిదే. ఎంత చక్కగా చెప్పారు నాయనా. నీవు పలుకుతున్న నీ ప్రక్షాళన కార్యక్రమం అందరికీ ఆచరణం కాదురా, సార్వజనీనము కాదురా, అందరికీ ఒప్పేది కాదురా, ఇది లోక కళ్యాణం కూడా కాదురా. మనం మనిషిగా పుట్టావరా, మనకి కొన్ని ధర్మాలు ఉంటాయిరా, పూర్వజన్మం తెచ్చుకున్న కర్మలు ఉంటాయిరా, వాటిని వదిలించుకోవాలరా, దానివల్లనే కొన్ని జన్మ బంధాలు కూడా ఏర్పడతాయిరా అని చెప్తున్నారు. ప్రారబ్ధ పాప పుణ్యాలు దుఃఖ సుఖ భోగాలతో పోతాయి. ప్రారబ్ధ పాపపుణ్యాల ఎలా పోతాయంట? దుఃఖ సుఖ భోగాలతో పోతాయి. అసలు చాలామందికి కర్మ అంటే ఏంటి అర్థం కాదు. అంటే కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. అసలు ఏంటి తెలుసుకుందాం. కర్మలు 3 రకాలు. 1 ఆగామి కర్మ, 2 సంచిత కర్మ, 3 ప్రారబ్ధ కర్మ. ఇప్పుడు మనం ప్రారబ్ధ కర్మ గురించి మాట్లాడుతున్నాం. అసలు మొదటి నుంచి వద్దాం. ఆగామి కర్మ అంటే ఏంటి? మనం చేస్తున్న ప్రతి కర్మ ఆగామి కర్మ కిందే వస్తుంది. వాటిలో కొన్ని వెంటనే ఫలితాలను ఇస్తాయి, మరికొన్ని తర్వాత కాలంలో, మరికొన్ని వచ్చే జన్మలో ఇస్తాయి, మరికొన్ని ఏ ఫలితాలు కూడా ఇవ్వకపోవచ్చు. ఉదాహరణ, వివాహమైన దంపతులకి అందరికీ సంతానం కలుగకపోవచ్చు. అయితే కొన్ని మాత్రం ఫలితాన్ని ఇవ్వకుండా తర్వాత ఎప్పుడో ఫలితాన్ని ఇవ్వటం కోసం కూడబెట్టుకుని కూర్చుని ఉంటాయి. ఉదాహరణకి మనం భోజనం చేస్తాం, అది కర్మ. వెంటనే మన ఆకలి తిరుగుతుంది. ఇలా కొన్ని కర్మలు అప్పటికప్పుడే ఫలితాన్ని ఇచ్చేస్తాయి. కొన్ని కర్మలు వెంటనే ఫలితాన్ని ఇవ్వవు. దాన ధర్మాలు చేస్తాం, పుణ్యకార్యాలు చేస్తాం, అవన్నీ వెంటనే ఫలితాన్ని ఇచ్చేవి కావు. ఆ ఫలితం కొన్నాళ్ళకు తెలుస్తుంది. ఇలా కొన్ని కర్మలు అప్పటికప్పుడే ఫలితాన్ని ఇవ్వలేక తర్వాత ఎప్పుడో ఫలితాన్ని ఇవ్వటానికి కూడబెట్టి అలా ఉంటాయి. ఇలా ఈ జన్మలో చేసే కర్మలన్నీ ఆగామి కర్మలు. ఈ జన్మలో మనం చేసే కర్మలన్నీ ఆగామి కర్మలు. అదనమాట అగామి. సరే, సంచిత కర్మలు అంటే ఏంటి? మనం పూర్వజన్మలో చేసిన ఆగామి కర్మల ఫలాలను, అంతేకాదు మరి ఆగామి, మనం పూర్వజన్మలో చేసిన ఆగామి కర్మల ఫలాలను వివిధ కారణాల చేత అనుభవించలేకపోతే అవి సంచితమవుతాయి. ఏమవుతాయి? సంచితమవుతాయి. మళ్ళీ సంచితం అంటే ఏంటి? పోగు చేసుకుంటాం, కూడబెట్టుకుంటాం. అంటే రికరింగ్ డిపాజిట్ లాగా అవన్నమాట. ఫిక్స్డ్ డిపాజిట్ అనకూడదు, రికరింగ్ డిపాజిట్. రికరింగ్ డిపాజిట్ అంటే ఏంటి? నెల 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 వేసుకుంటూ వెళ్తే ఏమవుతుంది? ఒక అమౌంట్ కదా, అలాగనమాట. అంటే అది అనమాట. అది సంచితం అంటే ఏంటంటే అవన్నీ పోగు చేయబడతాయి, అవన్నీ కూడబెట్టబడి, అవన్నీ సంపాదించబడి, అవన్నీ ఆర్జించబడినాయి అనమాట. అదనమాట సంచితం అంటే. ఈ విధంగా అవన్నీ కూడా కర్మలు ఏవైనా ఆర్జించబడినాయి అనమాట. సరే, మరి ఎన్ని పోగైనాయి కదా అంటే వాటిని మనం ఒక జన్మ నుండి మరొక జన్మకి, అక్కడి నుండి మళ్ళీ వేరొక జన్మకి మనం తీసుకుని వెళతాం. అంటే ట్రాన్స్ఫర్ చేసుకున్న ట్రావెలర్స్ చెక్ లాగా. డబ్బు దాచుకున్నాము, కొన్ని దేశాలు తిరుగుతూ ఉంటాము, తిరిగేటప్పుడు అక్కడ డబ్బులు వాడుకోవాలి, చేతిలో ట్రావెలర్స్ చెక్లా తీసుకెళ్తాం. అంటే ఆ జన్మలో నువ్వు ఏదైతే పోగు పెట్టుకున్నావో అవన్నీ కూడా పాపం కానీ పుణ్యం కానీ ఏదన్నా కానీ ఇవన్నీ తెచ్చుకుంటూ వెళ్తాం. కాబట్టి జీవుడి శరీరాన్ని వదిలిపెట్టినా ఈ సంచిత కర్మలు మాత్రం జీవుడిని వదిలిపెట్టకుండా అతడితోనే వస్తూ ఉంటాయి. చూసారా? సంచిత కర్మలు ఏంటి? జీవుడి శరీరాన్ని వదిలిపెట్టేసాడు, వదిలిపెట్టినా వాడిని మాత్రం వదిలిపెట్టకుండా ఆడుతూనే వస్తాయి. జీవుడి శరీరాన్ని వదిలి వెళ్ళేటప్పుడు, ఆ శరీరములో ఉన్నప్పుడు సంపాదించినటువంటి కర్మఫలాలను మూటగట్టుకుని తగిన మరొక శరీరాన్ని వెతుక్కుంటూ వెళతాడు. దీనికి కారణం సంచిత కర్మలు. ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు, ఈ శరీరంలో ఉన్నప్పుడు సంపాదించే కర్మఫలాలను కూడా మూటకట్టుకుని ప్యాక్ చేసుకుని ఒక ఆత్మరూపంలో ఇంకొక శరీరం కోసం వెతుక్కుంటూ వెళతాడు. అయిపోయింది ప్రారబ్ధ కర్మ. ఇప్పుడు మనం మాట్లాడాం కదా, ఈ ప్రారబ్ధ కర్మ ఏంటి? సంచితములో కూడబెట్టిన కర్మలు.
సంచితంలో కూడబెట్టిన కర్మలు పక్వానికి వచ్చినప్పుడు అవి ఫలితాలను ఇస్తాయి. అలా అనుభవించే కర్మలే ప్రారబ్ధ కర్మలు. అసలు ప్రారబ్ధం అంటే ఏంటి? ఇప్పుడు ఏదైతే జన్మ ఎత్తావో, దేహం వచ్చిందో, ఈ దేహానికి కారణమైన కర్మ ఏదో ఒక కులంలోనో, ఒక మతంలోనో, లేకపోతే ఉన్నవాడిగానో లేనివాడిగానో పుడతావు. మరి ఈ దేహం పుట్టింది కదా, దీనికి ఒక కారణం ఉంటుంది కదా, ఆ కారణం ప్రారబ్ధం. అదే ప్రారబ్ధం. నీ ప్రారబ్ధం ఎలా ఉందో అంటారు. అంటే ఈ శరీరాన్ని ఎత్తించడం ఒక కర్మ విశేషం అన్నమాట. ఈ శరీరము ఇక్కడ ఈ భూమి మీద ఈ విధంగా అక్కడ పలానా యోనిలో పడతా గల కారణము ప్రారబ్ధం. అయితే మనం చేసుకున్న ప్రతి పనికి ఫలితం ఎప్పుడో ఒకప్పుడు అనుభవించక తప్పదు. మనము చేసుకున్న కర్మల ఫలితమే మనం అనుభవిస్తాం. ప్రారబ్ధ కర్మ ఫలితాన్ని అనుభవించడానికి తగిన శరీరాన్ని వెతుక్కుంటూ వెళ్ళి ఆ శరీరముతో జీవుడు మళ్ళీ ఈ లోకంలో ప్రవేశిస్తాడు. అలా వచ్చిన జీవుడికి ప్రారబ్ధ కర్మ ఫలాన్ని అనుభవించడం పూర్తయ్యే వరకు ఆ శరీరం ఉంటుంది. ఆ కర్మలను అలా వదిలించుకోవడానికి వచ్చి చేసిన కర్మలను వదిలించుకోకుండా మరలా అజ్ఞానంతో వాటికి మరికొన్ని కూడగట్టుకుంటున్నాం. ఏం చేస్తున్నాం మనం? ఈ జన్మ ఎత్తాం. పాత ఈ దరిద్రాలు ఉన్నాయి కొన్ని. ఏ జపమో, ఏ హోమమో, ఏ తపమో, ఏ దానమో చేసి వదిలించుకోవాలి. అలా వదిలించుకోకుండా మళ్ళీ అజ్ఞానంలో పడిపోయి మతం మారిపోవటం, లేకపోతే జాతకాలేంటి ఇవన్నీ నమ్మను, ఎలా ఆ విగ్రహం మీద పాలు పోయటం ఏంటి, అదేంటి, ఆ హోమం ఏంటి, ఇవన్నీ తీసుకెళ్ళి దాంట్లో తగలేయటం ఏంటి, ఇలా అజ్ఞానంతో ఏదన్నా కానీ ఏం చేస్తున్నాం? మళ్ళీ కొన్ని పాపాలని మళ్ళీ పోగు చేసుకుంటున్నాం. ఇలా పోగు చేసుకోవటం వలన మరలా ఈ జన్మలు, శరీరాలు వస్తున్నాయి మనకి. కర్మలన్నీ వదిలించుకుని పరిపూర్ణులైతేనే కానీ మరో జన్మే లేదు. ఇక్కడ మీకు అతి ముఖ్యమైన ఇంకో విషయం చెప్పాలి. ఎవరెవరు ఏ కర్మలు అనుభవించాలో అందుకు అనువైన తల్లి గర్భాన్నే వాళ్ళు ఎంచుకుంటారు. ఎలాగా? ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి గారు పాపం ప్రతి సంవత్సరం కూడా వారి పంచాంగంలో వారి కొన్ని అనుభవాలు రాస్తూ ఉంటారు. అవి చదువుతూ ఉంటే నిజంగా అంటే ప్రారబ్ధం ఉన్నవాడు ఎలా వెళ్ళి ఎక్కడ పుడతాడో, ఎలా గర్భంలో పడతాడు, ఎలా కష్టాలు అనిపిస్తాడో ఉంటుంది. ఇప్పుడు ఒక గోత్రీకుడు ఉన్నాడు అనుకుందాం, ఒక చోట పుట్టాడు వాడు, అక్కడ పాపం చేశాడు అనుకుందాం. మళ్ళీ అదే గోత్రంలో ఎవడైతే పాపం చేసిన వాడు ఉంటాడో అదే గోత్రంలో మళ్ళీ అక్కడే పుడతాడు వాడు. పుణ్యం చేశాడు, వేరే చోటకి వెళ్ళి అంటే అప్గ్రేడ్ అవుతాడనమాట వాడు. ఇక్కడ డిగ్రేడ్ అవుతాడు, అక్కడ అప్గ్రేడ్ అవుతాడు, అంతే, ఏమి లేదు తేడా. ఇట్లా సరే ఆ గర్భాన్ని ఎంచుకుంటారు. ఆ అనుభవాలను, ఆ కర్మఫలాలు ఏ గర్భం ద్వారా పొందవచ్చో ఆ గర్భాన్నే ఎంచుకుంటారు. అంతకు మించి నిజానికి కూతురు కొడుకు అనే బంధాలే లేవు. కొంతమంది మానసిక వికలాంగులు చాలా ఆరోగ్యవంతమైన జన్యుపర సంబంధము లేని భార్యాభర్తలకు జన్మించడాన్ని మనం చూస్తూనే ఉంటాం. అంతే కదా మరి. ఇప్పుడు మానసికంగా పిచ్చోళ్ళు, మెంటలోళ్ళు ఉంటారు అనుకున్నాం. కానీ వాళ్ళకు ఒకవేళ పెళ్ళి చేసుకున్న, గర్భం వచ్చిన వాళ్ళకు పుట్టేటువంటి సంతతి మంచోళ్ళు పుట్టారు. వాళ్ళకేమి పిచ్చోళ్ళు, ఎచ్చోళ్ళు ఏం పుట్టల. అలాగే వికలాంగులు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి వికలాంగులే పుట్టల. ఇది వాస్తవం. కాబట్టి ఇలా పుట్టడం బట్టి మనకి ఏమర్థమవుతుంది? ప్రారబ్ధ కర్మ అని మనకు అర్థమవుతుంది. భార్యాభర్తలు కూడా అటువంటి ప్రారబ్ధ కర్మాన్నే ఆ శిశువు ద్వారా అనుభవించి తీరాల్సిందే. అంతే కదా మరి. ఇప్పుడు ఆ ఇంట్లో తల్లిదండ్రులకి ఒక గ్రహణం మొర్రితో పుట్టాడు పిల్లోడు, మోతి ఇదిగా తప్పదు. ఆడిని చూస్తూ ఇల్లు బాధపడుతూ ఇల్లు కర్మ అనుభవించాలి, అక్కడ ఆడు అనుభవించాలి. ఆ పిల్లోడు గుడ్డోడు, ఆడిని పెంచడానికి నానా కష్టపడి ఆడికి అన్నీ నేర్పించాలి, ఆడికి బ్రెయిలీ లిపి నేర్పించాలి, ఇవన్నీ ఆడితో పాటు వీళ్ళు కష్టపడుతూ ఉంటారు. ఆడు గురించి ఎప్పుడు ఆలోచిస్తాడు, వీడు ఎలా బతుకుతాడు, ఏం చేస్తాడు. అలాగే ఆ పిల్లోడు కుంటోడు,
ఆ పిల్లోడిని నడిపిస్తాకి, ఆడి భుజాల మీద తీసుకెళ్తాకి, వాడికి ఏదన్నా ఒకటని కాదు, అక్కడ తెల ఉంది అంటే అక్కడ కష్టము వాడు అనిపిస్తున్నాడు, వీళ్ళు అనిపిస్తున్నాడు. అందుకని ఆ పుట్టేవాడు కూడా ఆ గర్భాన్ని ఎంచుకునే పుడతాడు. అంతేగాని పూజలు పురస్కారాలు చేసి హోమాలు చేసి అన్నీ చేసినటువంటి వాడికి ఈడెందుకు పుడతాడు? ఆడికి ఎవడికైతే ఆ ప్రారంభం ఉందో వీడెళ్ళి వాడికే పుడతాడు, ఇంకోడికి పుట్టడాడు. అదనమాట. అయితే కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారు, పిల్లవాడు పలానా లోపంతో పుట్టాడిని వాడిని చంపేయటము, లేకపోతే వాడిని తీసుకెళ్ళి ఏ అనాథాశ్రమంలో వదిలేయటము, ఇలా చేస్తూ ఉంటారు. ఇది మహాపాపం. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇలా చేసేసాం కదా మనము తప్పించేసుకున్నాం అనుకుంటారు. చాలా తప్పు. ఆ కర్మ అనుభవించకుండా వాళ్ళు చేసేస్తున్నారు. వాళ్ళు అనుభవించాలి, ఆ కర్మ ఆడు అనుభవించాలి. ఆ శిశువును అనుభవించకుండా వాళ్ళు చంపేశారు కాబట్టి ఆ శిశువు మళ్ళీ ఇంకో జన్మైతే అనుభవించవలసిందే. వీళ్ళు అనుభవించకుండా వాడిని వదిలేశారు కాబట్టి వీళ్ళు కూడా అనుభవించవలసింది, ఇద్దరిది మిగిలిపోయింది. కాబట్టి కర్మ అనుభవించాల్సిందే. ఒక చిన్న మాట చెప్తా, అంబానీ సోదరులు అంత ధనవంతులు కదా, వాళ్ళు ఎంత సుఖాలు అనుభవిస్తున్నారు. వాళ్ళు ఇవాళ అదానీ కూడా అన్నాడు, వాడు సుఖం కదా. ఆర్సెలర్ మిట్టల్ వాడు అంతే కదా. ఒకనాడు ఆంధ్రదేశంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు లాకుల దగ్గర ఆ స్క్రాప్ అంతా కొనుక్కుని వెళ్ళేవాడు. ఒంటి మీద తుండు కొట్టేసుకుని ఎర్ర కండవా కొట్టేసుకున్నాడు మెట్టల్. ఇవాళ అదే స్టీల్ కంపెనీలు కొంటున్నాడు. వాడి భగవంతుడు ఇచ్చాడు. మరి నిత్యం దేవుణ్ణి సహస్రనామాలతో మరి అర్చించే పూజారి ఉంటాడు. మరి గుడి బయట అడుక్కుని వేలాది మంది బిచ్చగాళ్ళు ఉంటారు. వాడంత దీనస్థితిలో ఉంటాడు. ఇదంతా కూడా ప్రారంధమే. ఇదంతా ప్రారంధమే. ఈ కర్మఫలాలను పూర్తిగా అనుభవించే వరకు జీవుడు మరలా జన్మిస్తూనే ఉంటాడు. జన్మ పరంపర పూర్తయిన వారు ఆ తర్వాత దివ్య శరీరంతో రాశి మండలంలోకి ప్రవేశిస్తారు. అదనమాట. అయితే ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. రాశి మండలంలో ప్రవేశిస్తారు, బాగానే ఉంది. ఒకవేళ సృష్టిలో కనుక వారి పాత్ర కనుక ఏమైనా ఉంటే మళ్ళీ భగవంతుడు వాళ్ళ భూమి మీద తీసుకొస్తాడు. వాళ్ళని అవతార పురుషులు లేదంటారు కదా, అంటే వాళ్ళతో ఏదో పని చేయించాలనుకున్నాడు, మళ్ళీ తీసుకొస్తాడు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, నేను ఇందాక చెప్పిన విధంగానే ఏ అనుభూతులు పొందాలో అట్టి తల్లి గర్భాన్నే వాళ్ళు ఎంచుకుంటారు. అంటే వాడు చేసిన ప్రారంభానికి ఏ గర్భం. ఒకవేళ జన్మ పరంపర కనుక మళ్ళీ పూర్తి కాలేదనుకో, వాళ్ళు మళ్ళీ ఆ పైన రాశి మండలంలోకి చేరడానికి అర్హులు కారు. కారణం, శరీరం నశించిన తర్వాత, ఈ శరీరం నశించిన తర్వాత సూక్ష్మ శరీరం కూడా నశిస్తుంది. వెంటనే జీవాత్మ పరమాత్మలో లీనమవుతుంది. సూక్ష్మ శరీరం నశిస్తేనే కానీ జీవికి మోక్షం కలగదు. అర్థమైందా? స్థూల శరీరం నశించిన తర్వాత సూక్ష్మ శరీరం నశిస్తుంది. నశించిపోగానే ఇంకేమైపోయింది, ఇంకా వెంటనే ఈ జీవాత్మ పరమాత్మలో లీనమైపోతుంది. సూక్ష్మ శరీరం నశిస్తేనే కానీ జీవికి మోక్షం కలగదు. అందుకని సూక్ష్మ శరీరం కూడా నశించాలంటే మనల్ని అలుముకున్న అజ్ఞానం నశించాలి. సూక్ష్మ శరీరం నశించక చేసుకోవాలంటే, అంటే నశించేటట్టు చేసుకోవాలంటే దానికి కారణమైన అజ్ఞానాన్ని నశింపజేసుకోవాలి. కాబట్టి ముముక్షు అంటే వాడు మోక్షం కావాలనుకునేవాడు మొదటగా సూక్ష్మ శరీరాన్ని నశింపు చేయకుండా దానికి కారణమైనటువంటి శరీరాన్ని నాశనం చేయాలి. అంటే ఫస్ట్ స్థూల శరీరం, దాన్ని నాశనం చేయాలి. అంటే మరలే జన్మలెత్తకుండా ఈ ఏవైతే పాపాలు చేశాడో వాటికి సంబంధించి అన్ని రకాల కార్యక్రమాలు చేసుకోవాలి. అసలు ఈ శరీరం ఏర్పడ్డ కారణమే అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని నశింపు చేసేస్తే ఆ కారణ శరీరం నశించిపోతుంది. ఆ కారణ శరీరం నశించిపోయిందంటే మరలా జన్మ ఉండదు. అందుకనే భగవద్గీతలో అంటాడు ఆయన, అసలు ఈ జన్మ పరంపరలు కొనసాగడానికి కారణాలంట చూడు, చక్కగా చెప్తాడు దాంట్లో. అహంకారం వలన అజ్ఞానం, అజ్ఞానం వలన అభిమానం, అభిమానం వలన కామక్రోధ మోహాలు ఏర్పడతాయి. కామక్రోధ మోహాలు ఏర్పడటం వలన కర్మలు చేయవలసి వస్తుంది. కర్మలు చేయటం వలన పునర్జన్మలు వస్తాయి. మరలా చెప్పనా, ఈ జన్మ ఇలా రావడానికి కారణం ఫస్ట్ అహంకారం. మనిషికి అహంకారం వలన అజ్ఞానం, అజ్ఞానం వలన అభిమానం, అభిమానం వలన కామము క్రోధము మోహము ఏర్పడతాయి.
ఈ కామక్రోధ మోహాలు ఏర్పడటం వల్ల కర్మలు చేయాల్సి వస్తుందంట మనిషి. ఈ కర్మలు చేయటం వల్ల పునర్జన్మలు వస్తాయి. కాబట్టి ప్రారంధ కర్మలు ఆనందంగా అనుభవిస్తూ మరి ఏ ఇతర దుష్కర్మల జోలికి పోకుండా కర్మఫలాలను ఆశించకుండా జీవిస్తే మోక్షము పొందటం సులభము. దానంతా అదే వస్తుంది మోక్షం. కొత్తగా పాపం ఏం చేయకూడదు. పాతది ఆల్రెడీ ఉంటుంది, దానికి అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి దాని పరిహారం ఏముందో పరిహారం చేసేసుకోవాలి. ఒక చిన్న విషయం ఇక్కడ, గౌతమ బుద్ధుడు ఉన్నాడు కదా, ఆయన జాతకం ప్రకారంగా ఆయనది 700వ జన్మ అని చెప్పారు. ఆయనే బుద్ధుడే 700 జన్మ అంట అయింది. మరి ఇంకా మనం ఎన్ని జన్మలు ఎత్తాలో? మళ్ళీ మానవ జన్మ వస్తుందని మాత్రం నమ్మకం లేదు. కాబట్టి ఈ జన్మలో సత్కర్మలు చేస్తూ మిగిలిన జీవితాన్ని అందరూ గడిపితే చాలా మంచిది, చాలా చాలా మంచిది. ఎలా బతకాలంటున్నాడు భగవంతుడు? తామరాకు మీద నీటి బొట్టులా జీవించమంటున్నాడు. అంటే ఏది ఎంటి అట్టకుండా, ఏ వాసన అంటకుండా అలా జీవిస్తేనే మంచిది. ఏ ప్రాపంచిక విషయాలలో చిక్కుకోకుండా అతిగా దేనికి ఇది ఒకటి. అందులో ఈ రోజున సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి దాంట్లో వేలు పెట్టేసి బుర్ర చెడ కొట్టేసి నాశనం చేసేసుకుంటున్నారు. ఎంత మటుకి ఉపయోగించుకోవాలో అంత మటుకి ఉపయోగించుకోవాలి. సరే, ఈ విధంగా నాశనం చేసుకుంటున్నారు. సరే, ఇప్పుడు ఇది మూలంగా ప్రారంభ కర్మ అనేది చెప్పా కాబట్టి ఇప్పుడు అసలు స్టోరీలోకి వెళ్దాం. మన స్టోరీకి వాళ్ళు ఏమన్నారు? ఒరే రుచి, ప్రారంధ పాపపుణ్యాలు దుఃఖ సుఖభోగాలతో పోతాయి. నీవు చెప్పినటువంటి ఈ ప్రవచనాలు ఉన్నాయి చూసావా, ఆత్మ ప్రక్షాళనము, ఎన్ని ఆ సుఖ దుఃఖ అనుభవాల ద్వారా జరిగిపోతుంటాయి. దానివల్ల కర్మబంధాల నుండి రక్షణ కూడా చేయబడుతుంది. నీ వివేకంతో సంసారంలో ఉండి కూడా ఆత్మను రక్షించుకోగలవన్నారు. ఏమన్నారు? నువ్వన్నీ చెప్పావరా, బాగానే ఉంది, ఈ ప్రవచనాలన్నీ బాగానే ఉన్నాయి. ఇదే తెలివితేటలో ఉపయోగించి పెళ్లి చేసుకుని సంసారంలో ఉండి నీ ఆత్మను రక్షించుకో. అంటే నిన్ను నువ్వు కాపాడుకో, అవి అంటకుండా, వాసనలు అంటకుండా. ఇందాక ఒక లైన్ చెప్పా కదా నేను, ఆ లైన్ ప్రకారంగా అన్నమాట. ఫస్ట్ మనిషికి అహంకారం నుండి అజ్ఞానము, అజ్ఞానం నుండి అభిమానం, అభిమానం నుండి అట్లా నువ్వు ఏమీ లేకుండా ఓ కర్మ పద్ధతిలో ఉండు అన్నారు. అప్పుడు అంటున్నాడు రుచి, ఓ పితృదేవతలారా, కర్మ మార్గం ద్వారా అవిద్య, మాయ బలపడతాయని వేదాల్లోనే చెప్పారు కదా. ఏమన్నాడు? కర్మలు చేయటం వల్ల అవిద్య అంట, మాయ ఇవన్నీ కూడా బలపడతాయని వేదంలో ఉంది. మీరంతా నన్ను ఆ మార్గంలోకి పొమ్మని మళ్ళీ బలవంతం పెడతారంటే, మళ్ళీ నన్ను నెడతారంటే వెనక నుంచి, అసలు నాకు వద్దో మొర్రని అని చెప్తామంటే వాళ్ళు మళ్ళీ చెప్తున్నారు, నాయన కర్మ ద్వారా అవిద్య పెరుగుతుందనే మాట అసత్యమురా, కానీ విద్యావంతులు అవటం కూడా ఒక కర్మే కదరా. నిజమే కదా, చదువుకుంటాం కూడా ఒక యోగమే కదండి. చదువుకోలేకపోవటం అది యోగం కాదు అంటే అది ఒక యోగమే. ఇప్పుడు ప్రారంధ కర్మ వీడికి ఎలా ఉంది, వాడికి అలా ఉంది. ఏమంటున్నారు? అవిద్య పెరుగుతుందనే మాట అసత్యం కాదు, కానీ విద్యావంతులు అవటం కూడా కర్మే కదరా అన్నారు. అయితే ఈ మాయను, ఈ అవిద్యను విచ్ఛిన్నం చేసే విద్య కూడా సంసారంలో భాగమే కదా. మంచివాళ్ళు ఎప్పుడూ కూడా శాస్త్రం ఏదైతే చెప్పిందో ఆ శాస్త్ర కర్మలను ఉల్లంఘించరు. వాటి ద్వారానే మోక్షప్రాప్తి వస్తుంది. ఎవరి కర్మను వాళ్ళు చెయ్యాలి, అలా చేయకపోతే అధోగతి పాలవుతారు అని చెప్తున్నారు వాళ్ళు. అయినా ఒరే వెర్రి సన్నాసి, ఒక స్త్రీని నువ్వు పెళ్లి చేసుకుని ఆమెను ఉద్ధరించి నువ్వు ఉద్ధరించబడుతున్నావు కదరా, వంశాన్ని అభివృద్ధి పరుస్తున్నావు కదరా. వంశాన్ని అభివృద్ధి చేయరా, యజ్ఞ యాగాదులు చేయి, దాన ధర్మాలు చేసి, అప్పుడే నువ్వు నిజమైన మనిషివి, అప్పుడే నిజమైన మనిషి. వానికి నిజమైన తోడు నీడ స్త్రీనే. నువ్వు వివాహం చేసుకోకుండా వంశాభివృద్ధిని అరికట్టేసి పాపంలో కాలిపోతున్నావురా. ఒరే రుచి, మా మాట వినరా అని చెప్తున్నారు వాళ్ళు. నానా రుచి, అవిద్య విషంతో సమానమని నీకు చెప్పారు కదా చాలామంది, కానీ ఆ విషం కూడా మానవుడికి ఎన్నో రకాలు ఉపయోగపడుతుంది కదరా. దానివల్ల ప్రాణ రక్షణ కూడా జరుగుతుంది కదరా. నిజమే మరి. ఇవాళ తేలు విషం తీస్తారు. మన ఈ మధ్యనే యూట్యూబ్లో చూశాను ఒక ఇంగ్లీష్ డాక్యుమెంటరీ. ఈజిప్టులో
విషం తీసి 20,000 ఎన్నో తేళ్ళు పెంచుతున్నారు. 1 కిలో విషము ఎన్నో కోట్లు రాశారు దాన్ని. 80 కోట్లు రాశారు. ఎందుకు? మెడిసిన్స్లో వాడతారు దాన్ని పౌడర్ చేసి దాన్ని మందులకు వాడతారంట. సో కాబట్టి ఇదే కాదు, పాము విషము, విషానికి విరుడు కదా. ఇప్పుడు అదే చెప్తున్నారండి, అవిద్య కూడా ఉపయోగపడుతుంది కదరా అంటున్నాడు. అవిద్య విషంతో సమానమని చెప్పారు కదరా, మరి ఆ విషం కూడా ఎన్నో రకాలు ఉపయోగపడుతున్నారా. కాబట్టి కర్మల వల్ల అవిద్య మాయ ఏర్పడిన, అంటే చేసే పనుల వల్ల అవిద్య మాయ ఏర్పడిన వాటిని పటాపంచలు చేసే కర్మలు కూడా ఉన్నాయిరా. వాటిని నువ్వు చేయి, పెళ్ళి చేసుకో, గృహస్థాశ్రమంలోకి అడుగు పెట్టు అని పితృదేవతలు చెప్పారు. ఇక వాళ్ళు చెప్పిన దానికి రుచి కాస్త మెత్తబడ్డాడు. అప్పుడు అన్నాడు, ఓ పితరులారా, మీ మాటను జవదాటలేను, కానీ నేను వృద్ధులనైపోయాను, నాకు ఇప్పుడు పిల్లనెవరిస్తారు? అయినా నేను అకించనుడిని. అకించనుడు అంటే దరిద్రుడు, పేదవాడు అనమాట. అదే అనమాట దాని అర్థం, అకించనుడు అంటే. నాదంటూ ఏమీ లేనివాడిని, ఇట్టి పరిస్థితుల్లో కాపురం పెట్టడం అంత కష్టసాధ్యం. నాయనా, నీవేం చేస్తావో, ఎలా చేస్తావో, కానీ గృహస్థుని కాకపోతే నీ పితరులని మేమంతా పతనమైపోతావురా, నీవు అధోగతి పాలైపోతావురా. ఎవరో పితృదేవతలు అంటున్నారు. ఒరే నాయనా, చూడండి ఎంత బాధపడుతున్నారు. ఈరోజు ప్రతి ఒక్కడు పితృదేవతలకు కర్మకాండలు పెట్టకుండా ఎవడైతే చేస్తున్నాడో వాడి కళ్ళల్లో మెదలాలి. ఈ పితృదేవతలు ఇదే విధంగా వీడికి వచ్చి వాళ్ళు కళ్ళ ముందు నుంచుని చెప్పకపోయినప్పటికీ కూడా ఇది వాళ్ళు అందరికీ చెప్తున్నట్టే. ఇక్కడ రుచి అనే స్థానంలో ఎవడైతే ఈ విధంగా కర్మకాండలు చేయకుండా ఈ విధంగా ఆవారాగా జులాయిగా తిరుగుతున్నాడో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఏమని చెప్తారు, నాయనా నీవేం చేస్తావో, ఎలా చేస్తావో, కానీ గృహస్థుని కాకపోతే నీ పితరుల మీద మేమంతా పతనమైపోతావురా. నోటీస్ పాయింట్, నీవు అధోగతి పాలైపోతావు, మేమే కాదు నువ్వు సంకనాగిపోతావు అని చెప్తున్నారు. అంటూ ప్రజాపతి రుచి యొక్క పితరులంతా పెనుగాలికి ఆరిపోయిన దీపాల వలె కనిపించకుండా పోయారు. అలా చూసారా, పెనుగాలికి ఆరిపోయిన దీపాల వలె, అంటే తుఫాను గాలికి వచ్చిన దీపాలు అలా కనిపించకుండా పోయారు. ఇది గరుడ పురాణంలో 88వ అధ్యాయం 88లో. ఇప్పుడు 89లో ఏం చెప్తాడు? రుచి ప్రజాపతి చేసినటువంటి పితృస్తుతి శ్రాద్ధాలలో చెప్తారు కదా, ఆ స్తుతి పాట మహత్యం ఏంటనేది ఈ 89లో వస్తుంది. అది కూడా చూద్దాం. అయితే ఇప్పుడు ఈ పితృస్తోత్రం యొక్క గొప్పతనం చెప్పటానికి ముందు కొన్ని విషయాలు చెప్తా. ఎందుకంటే మరలా ముందు వీడియోల్లో ఇది చెప్పడానికి అవకాశం వస్తుందో లేదో తెలియదు కదా, అందుకే చెప్తున్నా. ప్రతి వ్యక్తి తన పుట్టిన తర్వాత 5 యజ్ఞములు నిర్వహించాలి అంటారు. పంచమహాయజ్ఞములు అంటారు. ఏమిటయ్యి? బ్రహ్మయజ్ఞము, పితృయజ్ఞము, దేవయజ్ఞము, భూతయజ్ఞము, నృయజ్ఞము అని మనుస్మృతిలో 4వ అధ్యాయంలో 36వ శ్లోకంలో ఉంటుంది. ఏమిటి ఈ బ్రహ్మయజ్ఞం అంటే? అధ్యాపనం, అంటే వేదం చదివించాలి ఎవరితో, అంటే వేదమనే కాదు ఏదన్నా మంచి చదువు చదివించాలి. పితృయజ్ఞము, చనిపోయినటువంటి గతించిన పితృదేవతలకు తర్పణాలు వదలాలి. దేవయజ్ఞం అంటే దేవతల కోసం హోమాలు చేయాలి. భూతయజ్ఞం అంటే జంతువులకి ఆహారం పెట్టాలి బలి. నృయజ్ఞం అంటే అతిథిని పూజించాలి. ఇవి చేస్తున్నామా మనం? నిజంగా గుండెల మీద చేసుకుని మనం చేస్తున్నామా? ఇప్పుడు ఆ పితృదేవతలు అడిగింది అదే, ఒరే నువ్వు వంశాన్ని ధరింపచేయరా, నువ్వు మమ్మల్ని పాపంలో పడేస్తున్నావు, నువ్వు చేస్తున్నావురా అన్నారు. పంచమహాయజ్ఞాల్లో 2వ యజ్ఞం అదే కదా. 2వ యజ్ఞం అంటే తర్పణ వదలటం. అలాగే మళ్ళీ పంచయజ్ఞాలు అని చెప్పి మహాయజ్ఞాలు ఇంకొకటి ఉంటుంది. ఏంటంటే మాతాపితృభక్తి కలిగి ఉండటం ఒకటి, 2 పాతివ్రత్యము కలిగి ఉండటం ఒకటి, 3 సమత అంటే సమత్వం కలిగి ఉండాలి, 4 మిత్రులను ద్వేషించకుండాలి, 5 విష్ణుభక్తి కలిగి ఉండాలి. దీన్ని అంటారు పిత్రో రక్షాత పత్యుశ్చ సామ్యం సర్వజనేషు చ మిత్రాద్రోహో విష్ణుభక్తి రేతే పంచమహామఖాహ. మాతా పితృభక్తి ఫస్ట్ది.
అంటే తల్లి తండ్రి అంటే భక్తి కలిగి ఉండాలి. చేస్తున్నారా? పాతివ్రత్యం చూస్తున్నాం ఈ రోజున. మన విశాఖపట్నంలో ఒకటితో లేచిపోయింది, ఇంకోటి ఎక్కడో లేచిపోయింది. దరిద్రాలన్నీ ఇక్కడే ఉన్నాయి. పాతివ్రత్యం, సమత్వము. హిందువుల్లోనే రకరకాల దరిద్రాలు ఉన్నాయి. నువ్వు కమ్మ, నువ్వు కాపు, నువ్వు రెడ్డి, నేను గౌడ, నేను యాదవ, నేను ఎస్సీ, నేను ఎస్టీ, మళ్ళీ ఎస్సీలోనే మళ్ళీ కులాలు, మళ్ళీ ఎస్టీలో 2 రకాలు. ఈ దరిద్రాలన్నీ వచ్చినాయి. అక్కడ సమత్వం లేదు. హిందుత్వంలోనే సమత్వం లేదు. పెడదాం. మిత్రులను ద్వేషించకుండుట. 4 రోజులు తిరుగుతారు, మందు కొడతారు, సిగరెట్లు తాగుతారు, అన్నీ చేస్తారు, అయిపోయింది, కీలకతం. ఇది స్నేహం ఈ రోజున. విష్ణు భక్తి చివరికి ఇచ్చాడు చూడండి. భగవంతుని భక్తి మొదట్లోనే ఎన్ని ఇచ్చాడు చూడండి. ఫస్ట్ మాతాపితృభక్తి, 2 పాతివ్రత్యం, 3 సమత్వము, 4 మిత్రులు దేశం, 5 విష్ణు భక్తి. సరే, ఇది పంచమహాయజ్ఞాలు అయిపోయినాయి. అసలు ఇందాడ మనం చెప్పుకున్నాం, తల్లిదండ్రులకి వాడు ఏం చెప్పారు, పితృదేవతలు చెప్పారు ప్రారబ్ధ కర్మ అని చెప్పి మనం చెప్పుకున్నాం. కర్మలు ఏంటి అనేది సంచితమని, ప్రారబ్ధమని, ఆగామని 3 విధాలు. సంచితం అంటే సింపుల్గా చెప్పేస్తున్నా, కూడబెట్టుకుంటాం. ప్రారబ్ధం అంటే కూడబెట్టుకున్న దాన్ని అనుభవంలో తెచ్చుకుంటాం. ఆగామి అంటే ఈ జన్మలో చేసే పనులతో కూడబెట్టుకొనబోయేది, అంటే సంపాదించుకుంటున్నది. అర్థమైందా? సంపాదించుకుంటున్నది అర్థమైందా? ఒకటేమో కూడబెట్టుకున్నాడు, పాస్ట్ టెన్స్. కూడబెట్టుకున్న దాన్ని ఇప్పుడు తెచ్చుకుంటున్నాడు. సంచితం, ప్రారబ్ధం. ఆగామి ఇప్పుడు కూడబెట్టి ఇప్పుడు సంపాదించుకుంటున్నాడు, ఇప్పుడు కొత్తగా కూడబెట్టుకుంటాడు, ఇది తీసుకుపోవటం. అది కాబట్టి ఈ కర్మలు అన్నమాట. ఈ కర్మల్లో ఇంకొంచెం విధానంగా చెప్తే 2 రకాలు ఉంటాయి ఈ కర్మలు. లౌకికము, అలౌకికము. అంటే అక్కడే అర్థం ఉంది. లౌకికం అంటే లోక సంబంధం, అలౌకికం అంటే ఏంటి? లోక సంబంధం కాదంటే వేదోక్తం అన్నమాట. మన ఈ లోకంలో పుట్టాం, ఈ లోకంలో పుట్టి ఈ జీవనం కోసం చేసే పనులు లౌకికం అన్నమాట. అలా కాదు, ఈశ్వరుడు కోసం చేస్తున్నాం, అవి అలౌకికం అన్నమాట. అర్థమైందా? అవి అలౌకికం అన్నమాట. ఇప్పుడు నిత్య కర్మలు అంటే ఏంటి? మనం రోజు చేసే కర్మలు నిత్య కర్మలు. కర్మల్లో కూడా మన రకాలు ఉన్నాయి చూడండి. దీంట్లో కూడా లౌకికము, అలౌకికమే కాకుండా నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్య కర్మలు, నిషేధ కర్మలని. నిత్య కర్మలు అంటే ఏంటి? రోజు చేసేవి. అలా కాదు, పలానా అమావాస్య నాడు యాగం చెయ్యాలి, పలానా పౌర్ణమి నాడు పలానా పని చెయ్యాలి, ఇలా చేసేవి నైమిత్తిక కర్మలు. పలానా కర్మ చేస్తే పలానా ఫలితం వస్తుందని చెప్పేది కామ్యకర్మ. పలానా కర్మ చేస్తే పలానా ఫలితం వస్తుందని చెప్పేది కామ్యకర్మ. ఉదాహరణకు ఒక జ్యోతిష్టోమం అనేటువంటి ఒకటి ఉంది, అది చేస్తే స్వర్గం ప్రాప్తిస్తుందని, పుత్రకామేష్టి చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని అంటారు. అలా చేసేవైనా అలా చేయించేవైనా ఏదైనా సరే ఇవన్నీ కూడా దాని కింద వస్తాయి అన్నమాట. ఇది కామ్యకర్మల కింద వస్తాయి. ఇక నిషేధ కర్మలు అంటే ఏమిటి? అసత్యం పలకూడదు, పరస్త్రీని ఆశించవద్దు, ఇవి నిషేధ కర్మలు. ఇది విషయం. ఈరోజు వీటిలో ఎన్ని చేస్తున్నాం మనం? నిత్య కర్మలు సరే జరిగిపోతున్నాయి. పలానా అమావాస్య నాడు పలానా చేయాలి, పౌర్ణమి పలానా చేయాలి. యూట్యూబ్లో చెప్తాడు ఎవడో, ఈ అమావాస్య నాడు పలానా చెట్టు పీక్కొస్తే పలానా ఇది, లేకపోతే పలానా చేస్తే అంజనం వేస్తే నీ చేతుల బొమ్మ కానీ పడిపోతారు. కానీ పెతోడు ఆ రోజున పడిపోయి ఆ చెట్లని పీకేస్తారు, పడిపోతారు. ఇక అయిపోయింది. ఇకపోతే అసత్యం పలకూడదు, బ్రహ్మాండంగా పలుకుతారు. పరస్త్రీని ఆశించవద్దు, బ్రహ్మాండంగా ఆశిస్తారు. అన్ని దరిద్రాలు ఇక్కడే ఉన్నాయి. ఇకపోతే ఈ కర్మల బట్టి వచ్చేటువంటి పుట్టుక ఎలా ఉంటుంది? ఈ కర్మల్ని మళ్ళీ 4 రకాలు తీస్తాడు. వేదనీయ కర్మ, నామకర్మ, ఆయుకర్మ, గోత్రకర్మ అని. వేదనీయ కర్మ అంటే ఏంటి? కష్టసుఖాలనే భావనను కలిగిస్తుంది ఆ కర్మ. నామకర్మ ఏం చేస్తుంది? జన్మించినప్పుడు ఏ విధమైన శరీరాన్ని ధరించాలో నిర్ణయిస్తుంది, అంతే కదా. కుంటోడుగానా, గుడ్డోడుగానా, కుష్టోడుగానా, మోగోడుగానా, ఎలా అనేది అది నిర్ణయిస్తుంది. ఆయుకర్మ.
ఆయుకర్మ అంటే ఏంటి? ఆత్మ ఏ దేహధారణ చేస్తుందో ఆ దేహం ఆయుర్ధాన్ని నిర్ణయిస్తుంది. అంతేగా మరి. ఇప్పుడు వాడు పుడతంతోనే గుండెలో రంధ్రంతో పుట్టాడు అనుకో, ఎక్కువ కాలం ఉండడాడు. లేదా పుట్టుకతోనే ఇంకేదో జబ్బు ఉంది ఆడికి, ఇంకేదో అంతే కదా మరి. కాబట్టి ఆయుకర్మ అంటే అది ఆ ఆత్మ ఈ దేహధారణ చేస్తుందో ఆ దేహం యొక్క ఆయుర్ధాన్ని నిర్ణయిస్తుంది. నెక్స్ట్ గోత్రకర్మ, ఏ అంతస్తు కుటుంబంలో జన్మించాలో నిర్ణయించేది గోత్రం. అంతే కదా మరి. ఉన్నోడుగా పుట్టాలా, లేనుడుగా పుట్టాలి, ఏ గోత్రంలో పుట్టాలి, ఎవరి దగ్గర పుట్టాలి, ఇది కూడా ఇదనమాట. ఇకపోతే మనకి సప్త భువనములు, చతుర్దశ భువనములు అంటారు. సప్తం అంటే 7 లోకాలు, చతుర్దశ అంటే 14. ఏమున్నాయి అసలు ఇక్కడ వీళ్ళకి? ఎందుకంటే మరి ఇక్కడ పితృలోకం ఉంది కదా. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహాలోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకం, ఇవన్నీ పైన ఉంటాయి. మన నెత్తి మీద పైన ఉండే లోకాలు. కింద ఉండే లోకాలు మన ఆల్రెడీ నేను చెప్పాను. రావణాసురుడు పాతాళ లోకానికి వెళ్ళాడు అని చెప్పి కలవటానికి వాడి మిత్రుల్ని. ఏ లోకాలు? అతల, వితల, సుతల, రసాతల, మహాతల, తలాతల, పాతాళం, ఈ కింద ఉండే లోకాలు. దానే నాగలోకం అని అంటారు. మరలా ఒకసారి రిపీట్ చేస్తాను. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహాలోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము పై నెత్తి మీద ఉన్నాయి. కిందన లోకాలు అతల, వితల, సుతల, రసాతల, మహాతల, తలాతల, పాతాళం, ఇవి అన్నమాట. ఇంకా వీటిని 3 ముక్కలుగా చేసేస్తే భూలోకము, స్వర్గలోకం, పాతాళలోకం, అంతే అయిపోయింది. భూలోకం, పైన స్వర్గం, కింద పాతాళం. అంటే ఏమైంది? భూలోకం ఇది మనుష్యలోకం, పితృలోకం, దేవలోకం, అంతే అయిపోయింది. ఇప్పుడు మరి రుచి ప్రజాపతిని పితృదేవతలు అడిగారు. అంటే పితృదేవతలు ఎందుకన్నారు? దేవతలతో సమానమైన అర్హత కలిగిన వాళ్ళు. మరి వాళ్ళు వివాహం చేసుకోమని చెప్పారు. మరి వివాహాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి? 8 రకాల వివాహాలు ఉన్నాయి. 1 బ్రాహ్మము, 2 దైవము, 3 ఆర్షము, 4 ప్రాజాపత్యము, 5 ఆసురము, 6 గాంధర్వము, 7 రాక్షసము, 8 పైశాచ్యము. పైశాచ్యం అని పిశాచాలు అనుకోమాకండి, చెప్తా, వివరంగా చెప్తా. ఏంటి అసలు ఆర్ష వివాహం అంటే ఏమిటి? వరుడు ఏది పెళ్లి చేసుకునేవాడు ఎవడైతే ఉన్నాడో వాడు కొంత గోవులను, కొంత ధాన్యాన్ని, ధనాన్ని ఇచ్చి పెళ్లి చేస్తారు. అంటే మనకంటారు కదా కన్యాశుల్కము అంటారు కదా. అంటే పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి వరుడు పెళ్లి కూతురికి కొంత డబ్బిచ్చి పెళ్లి చేసుకుంటాడు. అరబ్ దేశాల్లో ఇది నడుస్తూ ఉంటుంది ఎక్కువగా. అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి డబ్బు ఇచ్చి చేసుకునేటువంటి వివాహాన్ని ఆర్షం అంటారు. ఇక బ్రాహ్మం అంటే ఏంటి? అంటే బ్రాహ్మం అంటే బ్రాహ్మణులు చేసుకునే పెళ్లి కాదు. విద్య, ఆచారం కలిగినటువంటి వరుడు వాడే వధువును వస్త్రాదులతో అలంకరించి పూజించి కన్యనిచ్చి చేసుకుంటాడు అక్కడ అనమాట. అంటే విద్య, ఆచారం కలబటువంటి వాడికి వధువునిచ్చి చక్కగా అమ్మాయిని అలంకరించి ఈసే పెళ్ళి, దాన్ని బ్రాహ్మము అంటారు. ఇక ప్రాజాపత్య వివాహం అంటే ఏంటి? ఇద్దరూ కలిసి ధర్మ నిర్వహణ చేయవలసిందని వధువులను కోరుతూ కన్యనిచ్చి చేసే వివాహం, అంతే. వీళ్ళిద్దరిని ఒకళ్ళు ఒక చేతులు చెయ్యేసి, నాయనలారా మీరిద్దరు ధర్మ నిర్వహణ చేయాలి, ధర్మ నిలబెట్టాలని చెప్పి ఇద్దరికి చేతులు చేయించేది ప్రాజాపత్యం. ఇక దైవము వివాహం అంటే ఏమిటి? దైవము అంటే ఏంటి? ఒక యజ్ఞం చేయిస్తాడు ఋత్వికుడు. ఆ యజ్ఞము చేయించినటువంటి ఋత్వికుడిని అలంకరించి ఆయనకి కన్యనిచ్చి చేసే వివాహము దైవం అంటారు. ఇక ఆసురం అంటే ఏంటి? ఆసురం ఇది కూడా అటువంటిదే. మొదట్లో చెప్పిన విధానంగానే ధనమిచ్చి కన్యను చేసుకునే వివాహం, అంటే డబ్బిచ్చి అమ్మాయిని చేసుకునే వివాహం, దాన్ని ఆసురం అంటారు. ఇక గాంధర్వ వివాహం అంటే ఏంటి? ఇద్దరూ కూడా పరస్పరం ఇష్టపడి చేసుకునే వివాహం. అంటే ఈ రోజున లవ్ మ్యారేజ్ అంటారు కదా,
ఆ లవ్ మ్యారేజ్ కింద కలపమాకండి దాన్ని. అది ఎప్పుడు ఇరుపక్షాల అంగీకరించి చేసి తద్వారా జరిగితే కనుక. కానీ ఇవాళ రోజు లేపుకెళ్ళిపోతున్నారు. దాన్ని రాక్షస వివాహం అంటారు, రాక్షసం అంటారు. రాక్షసం అంటే బలాత్కారంగా కన్యను అపహరించుకు చేసుకునే పోలే రాక్షసం అంటారు. ఇక పైశాచ్యం అంటే ఏంటి? నిద్రించి తాగి మై మరిచీడు, అర్థమైందా, ఉన్నటువంటి అమ్మాయిని వీడు తాగొచ్చి నిద్రించి ఉన్న అమ్మాయిని రేప్ చేసేసి చెంది అప్పుడు పెళ్లి చేసుకుంటాడు. దాన్ని పైశాచికం అంటారు, పాడు చేసుకుంటే. కాబట్టి వివాహాల్లో ఇన్ని రకాల వివాహాలు ఉన్నాయి. ఇప్పుడు మన రుచి ప్రజాపతి గారు మరి తల్లిదండ్రులు చెప్పారు, పితృదేవతలు, ఒరే నాయనా నీ విధంగా చెయ్యాలని. అప్పుడు దాని గురించి ఏమైంది అనేది ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు ఏదో వినయం కొద్దీ తాను అకించనుడని, అంటే ఏంటి, దరిద్రుడు పేదవాడని, తనకెవరో పిల్లనివ్వరు అని అన్నాడే కానీ ఈ రుచి ప్రజాపతి అంటే ఎవరు? రాజు అనమాట. అప్పటికి ఇంకా ప్రజాపతి కాడు. ఈ తల్లిదండ్రులు ఇదే పితృదేవతలతో డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఈయన కేవలం ఒక బ్రాహ్మణుడు మాత్రమే, ఒక బ్రాహ్మణ జన్మే ఆయనకి. గుర్తుంచుకోండి, రుచి ఇక్కడ మనం రుచే మాట్లాడుకోవాలి. ఆ తర్వాత రుచి ప్రజాపతి అవుతాడు, అంటే రాజు అవుతాడు నెక్స్ట్ జన్మలో. ఇప్పుడు రుచి ఈయన కేవలం రుచి అంటే ఒక బ్రాహ్మణుడు అనమాట. ఆ బ్రాహ్మణుడు ఏంటప్పుడు లేనివాడు అనమాట, ఏమీ లేనివాడు, పేదవాడు అనమాట. అందుచేత ఆ మహాత్ముడు స్త్రీ కోసం కాకపోయినా కర్తవ్య ఉపదేశం కోసమైనా వనంలోకి పోయి, అంటే అడవిలోకి పోయి ఒకే చోట కదలకుండా కూర్చుని బ్రహ్మను ఉద్దేశించి 100 దివ్య సంవత్సరాలు కఠిన తపస్సు ఆచరించాడు. ఎందుకు? పితృదేవతలు అడిగారు కాబట్టి. బ్రహ్మగారు ప్రసన్నుడై ప్రత్యక్షమై, ఓ విప్రోత్తమా, ఏంటి నీ కోరికని అడిగాడు. అప్పుడు నేను అన్నాడు, ఓ బ్రహ్మ, సంపూర్ణమైన ఈ విశ్వాసానికి గతిని ప్రసాదించే నీకు ఇదిగో నా గతిని వివరిస్తున్నాను వినని తన పితరులు ఏదైతే అభిలషించారో ఏది కోరుకున్నారో అది విన్నవించాడు రుచి. అప్పుడు బ్రహ్మగారు అన్నారు, ఓయి విప్రోత్తమ, నీవు ప్రజాపతివి కాగలవు. ప్రజాపతి అంటే ప్రజలకు రాజు కాగలవు. నీ ద్వారా ప్రజలు సృష్టింపబడవలసి ఉన్నది. సృష్టిస్తాం అంటే పుట్టిస్తమే కదా, ఎవడైనా అంతే కదా. పెళ్లి చేసిన భార్యతో మరి సంసారం చేసిన సృష్టిగా జరిగేది. మరి ప్రజోత్పత్తిని గావించి నీ పితరులకు శ్రాద్ధ పిండ దానాదులు చేసి వారి అభిలాషను తీరుస్తావు. చూసారా చక్కగా? ప్రజోత్పత్తిని గావించి నీ పితరులకు శ్రాద్ధము పిండ దానాదులు చేసి వారిని అభిలాషను, వారి కోరికను తీరుస్తావు. కాబట్టి నీ పితరులు చెప్పిన స్త్రీని పెళ్లి చేసుకుని అలా చేసుకుంటాం కూడా మిక్కిలి ఉత్తమం, నీకు చేసుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని ధ్యానమందు ఉంచుకుని నీవు వాళ్ళనే పూజించు, నన్ను కాదు. ఇక నువ్వు వాళ్ళనే, నేను పెళ్లి చేసుకోమన్నారు, ఈ విషయం మైండ్లో పెట్టుకో, వాళ్ళనే పూజించు. వారే నీ యొక్క సర్వ కోరికలు నెరవేరుస్తారు. వారికి సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. అర్థమైందా? కాబట్టి నువ్వు చేసేటువంటి పూజకు సంతుష్టులైన పితరులు స్త్రీలు పుత్రులు అనే కాదురా పెచ్చోడా, ఏదైనా వాళ్ళు ప్రసాదిస్తారు అని చెప్పి బ్రహ్మగారు అంతర్ధానం అయిపోయాడు. చాలామంది వారు రోజు అనేక జాతకాల కోసం చెప్పించుకోవడానికి వస్తున్నారు. ఎక్కడ చూసిన పితృదోషం, నాగదోషం, సర్పదోషం, బ్రాహ్మణ శాపం, ఏదో ఒకటి. పితృదోషం అనేది ఎక్కువగా ఉంది. 100కి ఈ రోజుల్లో చూస్తే ఓ 80 జాతకాలు ఉన్నాయి పితృదోషంతో. సరే, అప్పుడు మహర్షి అయిన రుచి నదీ తటం పైన కూర్చుని ఒక ఏకాంత ప్రదేశంలో కూర్చుని అక్కడ ముందుగా తన పితృదేవతలకు తర్పణాలు ఇచ్చి వారిని సంతృప్తిపరిచాడు. ఆ తర్వాత ఏకాగ్రత చిత్తుడై, అంటే చక్కగా ఏకాగ్రతతో భక్తిపూర్వకంగా వాళ్ళని స్తుతించాడు. పితృదేవతా స్తోత్రం ఆల్రెడీ నేను పెట్టాను. నమస్సేహం పితృ భక్త్యాయే
వసంత్యది దైవతం దైవైరపి హి తర్ప్యంతే ఏ శ్రాద్ధేషు స్వదోత్తరై అని చెప్పి వస్తుంది. అది నేను దానికి సంబంధించి వేరే ఒక వీడియో ఉంది, అది తప్పకుండా అది వినండి. అది ఇకపోతే ఇప్పుడు ఈ స్తోత్రం ఇలా జరిగింది కదా, ఈ స్తోత్ర భావంలో పితృదేవతల మహత్యాన్ని తెలిపే విశేషాలు చాలా ఉన్నాయి. ఏంటవి? వీరు ఆకాశంపై ఆధిపత్యాన్ని వహిస్తారంట. శ్రాద్ధ సమయంలో దేవతలు కూడా స్వదా మంత్రాల ద్వారా వీరిని ప్రసన్నం చేసుకుంటారు. చూసారా పితృదేవతలకు ఎంత బాగా చెప్పండి. వీళ్ళు ఆకాశానికి ఆధిపత్యం వహిస్తారంట పితృదేవతలు. శ్రాద్ధ సమయంలో దేవతలు కూడా ఈ పితృదేవతలను ప్రసన్నం చేసుకుంటారంట. స్వర్గంతో సహా అన్ని లోకాల్లో ఉండే మహర్షులు మానసిక శ్రాద్ధాల ద్వారా వీరిని తృప్తి కోరికలు పితృదేవతలు తీరుస్తారు. స్వర్గంలోని సిద్ధులు, ఆ సిద్ధులు ఏంటనేది ఈ ఖాళీ దాంట్లో నేను చెప్పబోతున్నాను. దాంట్లో మీకు కామాఖ్య అని వస్తుంది. దాంట్లో రాముల వారి గురించి చెప్పేటప్పుడు సిద్ధుల గురించి నేను చెప్తానప్పుడు చాలా వివరంగా చెప్తాను. ఆ స్వర్గంలోని సిద్ధులు వివిధ ఉపహారాల ద్వారా పితృదేవతలు సంతృప్తిపరుస్తారు. చూసారా? అంటే అనేక ఉపహారాలు అంటేనే అనేక రకాల కానుకలు ఇచ్చి వాళ్ళు కూడా పితృదేవతలు. చూసారా? దేవతలు, మహర్షులు, సిద్ధులు వీళ్ళందరూ కూడా, అలాగే గుహ్యగాదులు కూడా ఈ భూమిపై శ్రాద్ధాలను శాస్త్రోక్తంగా పెట్టే వారికి వీరు ఉత్తమ గతులు కల్పిస్తారు. ఈ కర్మలు చేయించే బ్రాహ్మణులు వీరే ప్రాజాపత్య లోకానికి పంపిస్తారు. అంటే ఎవడైతే కర్మ పెడతాడో వాడితో కర్మ పెట్టి చేయించిన బ్రాహ్మణుడు ఉంటాడు చూసారా, ఆ బ్రాహ్మణుడు కూడా చూసారా వాడిని కూడా ప్రాజాపత్య లోకానికి పంపిస్తారంట. ఎంత గొప్ప చూసారా? తపస్సు చేసుకుంటూ నిర్ధూత కల్ముషులై సంయతాహారులై వనంలో నివసించే మహామునులు కూడా వనంలో దొరికే పదార్థాలతో శ్రాద్ధ కర్మలు చేసి వీరి ప్రసన్నలు చేసుకుంటారు. చూసారా? అంటే అడవిలో కూర్చుని తపస్సు చేసుకునేటువంటి మహామునులు కూడా శ్రాద్ధ కర్మలు పెడతారంట అక్కడ దొరికే ఐటమ్స్తో. అంతేగాని బియ్య పిండితోనే పెట్టాలని లేదు, బియ్య పిండిలో బెల్లం కలిపి పెట్టాలని లేదు. మీరు నార్త్ సైడ్ వెళ్తే గోధుమ పిండితో పెడతారు. సో ఎవరికి దొరికిన దాంతో వాళ్ళు పెడతారు. కాబట్టి ఈ విధంగా చెప్తున్నాడు అన్నమాట. నైష్టిక బ్రహ్మచారులు, ధర్మాచారులు, జితేంద్రియులు అంటే ఇంద్రియాలు జయించిన వారు వీళ్ళందరూ కూడా అపర కర్మల ద్వారా పూజించి ధన్యులవుతారు. పృథ్వీపై గల 4 వర్ణాల వారు వీరికి శ్రాద్ధాలను పెట్టి ఉత్తమ గతులను అందుకోగలుగుతున్నారు. పాతాళంలో ఉండే రాక్షసులు సైతము తమ డంబము అహంకారాలను పక్కకు పెట్టి వినయంగా భక్తితో పితరులకు పిండ ప్రదానం చేస్తారు. చూడండి అసలు చూడండి అతల సుతల రసాతలం ఉన్నా కదా, ఆ రసాంతలాది ఇతర లోకాలు నాగాది జాతుల వారు కూడా అలాగే చేస్తారు. దేవతలు అంతే. అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగా చెప్పాడండి పితృశ్రాద్ధం గురించి మహానుభావుడు. ఎంతమంది పెడుతున్నారండి అసలు వాళ్ళకి, ఎంత గొప్పగా చెప్పాడండి. అసలు చాలా అద్భుతం. అసలు చూసారా? మహర్షులు పెడుతున్నారు, సిద్ధులు పెడుతున్నారు, గుహ్యగాదులు పెడుతున్నారు, దేవతలు పెడుతున్నారు, చేయించే బ్రాహ్మడు ఉన్నాడు, నైష్టిక బ్రహ్మచారులు ఉన్నారు, మునులు ఉన్నారు, ధర్మాచారులు ఉన్నారు, జితేంద్రియులు ఉన్నారు, ఇంద్రియ జయించిన వారు. అలాగే భూమిపైన ఉన్న 4 వర్ణాల వారు ఉన్నారు, పాతాళంలో రాక్షసులు ఉన్నారు. ఎంతమంది పెడుతున్నారండి పితృదేవతలకి. ఎంత గొప్పగా వివరించాడండి ఆ శ్లోకంలో. అసలు ఆ పితృదేవతల గురించి ఇంకా చెప్తున్నాడు చూడండి స్తోత్రంలో. ఇతరులకు ఉపయోగపడటం కోసం పితృయోనిలో ఉండి కూడా అమృత రూపులై విమానాల్లో ప్రయాణిస్తూ నిర్మల మనస్సుతో కష్టాల పాలైన యోగులకు వాటి నుండి వారు కోరుకుంటే జీవితం నుండి కూడా ముక్తి ప్రసాదిస్తారు పితృదేవతలు. పితృదేవతలంట దేవతల ఆకారాలు ధరించి స్వర్గంలో నివసిస్తూ స్వదా భోజులై, అదే అన్నాం ఇందా చెప్పారు కదా, స్వాహ అంటే యజ్ఞం, స్వదా అంటే ఇది, ఈ స్వదా భోజులై అంటే భోజనం పెడతారు. తమ పుణ్య ఫలాన్ని ఒక పక్కన అనుభవిస్తూనే, అంటే పుణ్యం చేసుకున్నారండి కాబట్టి దేవతలతో సమంగా అక్కడ ఉన్నారు. ఆ లోకంలో దేవతల పక్కన ఉండి వీళ్ళు చేసుకునే పుణ్య ఫలాన్ని అక్కడ అనుభవిస్తూనే మర్త్యాది లోకాల్లో అంటే కింద లోకాల్లో వాళ్ళని పూజించేటువంటి మనం ఉంటా చూసే వారికి
ఈ పితృదేవతలు ఈప్సితార్థ సిద్ధిని అంటే వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుస్తూ ఉంటారు. ఏ కోరిక లేనివాడు అనుకోండి వాడంటే కైవల్యాన్ని ప్రసాదిస్తారంట. ఈ సామర్థ్యం కూడా ఉందంట వాళ్ళకి. చూసారా ఎంత గొప్ప వాళ్ళు అక్కడ చేసుకున్న పుణ్యానికి అక్కడ ఉండి వాళ్ళు సుఖాలు అనుభవిస్తూనే కాకుండా మన గురించి కూడా ఈ విధంగా చేస్తారు. అందుకే ఏం చేయాలంటే వాళ్ళకి సంవత్సరానికి ఒక్కసారి అండి 3 పిండాలు పెట్టాలండి, 3 నిమ్మకాయ సైజ్ అంతా. మళ్ళీ చెప్తాడు చూడండి ఆయన, అగ్నిలో వేసి అగ్నిలో వేస్తారు కదా హోమంలో, ఆ వేసిన హవిష్యాహుతులకు సంతృప్తి చెంది వేశాడు, అగ్నిలో వేశాడు పితృదేవత కోసం. వాడి సంతృప్తి చెంది బ్రాహ్మణుడి శరీరంలో ప్రవేశిస్తారంట. అందుకని బ్రాహ్మణుడు భోజనం పెట్టాలంట రోజున. శ్రాద్ధ భోజనాన్ని స్వయంగా స్వీకరించే పితృదేవతలకు నమస్కరిస్తున్నాను అని ఇంకా అనేక విధాలుగా పితృదేవతల మహత్యాన్ని అభివర్ణిస్తూ రుచి ప్రజాపతి పితృస్థుతి కొనసాగుతుంది. చూడండి ఎంత గొప్పగా ఉన్నాడు. పితృదేవతలు ఏం చేస్తారంట, బ్రాహ్మణుడు ఆ రోజున భోజనం చేయడానికి వచ్చే బ్రాహ్మణ శరీరంలో చేరతారంట వాళ్ళు. అంటే ఎంత శక్తి ఉందో చూడండి వాళ్ళకి, పరకాయ ప్రవేశంలాగా. సరే మనం మొదట్లోనే అనుకున్నాం, ఓ సౌనకాది మునులారా, సౌనక మునులకు చెప్తున్నాడు గరుడు. ఏమని చెప్తున్నాడు, మార్కండేయుడు క్రౌంచుడితో ఈ కథ చెప్తున్నాడు అని. ఇప్పుడు ఇక్కడ అదే వస్తుంది. ఇప్పుడు మార్కండేయుడు క్రౌంచుడు ఈ కథను చెప్తుందో ఇలా అన్నాడు, ఓ క్రౌంచిక మా మునిశ్రేష్ఠ, రుచి ద్వారా ఈ విధంగా స్తుతింపబడిన తేజస్వరూపులైన అతని పితృగణం వారందరూ దశ దిశలను వెలుగులతో నింపేటంత ప్రకాశంతో భాసిస్తూ అతనికి ప్రత్యక్షమైనారు. అతడు వారిలో ప్రతి ఒక్కరిని మంత్రసహితంగా గంధ అక్షతలతో పూజించాడు. పితరులు మిక్కిలి ప్రసన్నులై ఏం కావాలో కోరుకోమన్నారు. రుచి తన బ్రహ్మదేవుడు ప్రజాపతికి కమ్మని ఆదేశించాడని విరమించి దానికి కావలసిన సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తనకు తగిన శ్రేష్ఠుడైన దివ్య పత్నిని ప్రసాదించమని వేడుకొన్నాడు. చూసారా, బ్రహ్మ చెప్పాడు, ఒక నది ఒడ్డున కూర్చుని ఏకాంత ప్రదేశంలో కూర్చుని చేశాడు, ప్రత్యక్షమైపోయాడు. ఏం కావాలంటే చెప్పేశాడు. పితృదేవతలు రుచితో ఇలా చెప్పారు, ఓ మునిసత్తమా నాయన అంటే ఇంకా జన్మ ఎత్తుతాడే. ఓ మునిసత్తమా నాయన, ఈ క్షణంలోనే ఇక్కడే నీవు కోరుకున్న పత్ని లభిస్తుంది. నీకు ఆమె ద్వారా పరమ పరాక్రమశాలి మహాత్ముడు బుద్ధిమంతుడు ఈ మన్వంతరానికే 3 లోకాలకు అధిపతి కాగల రౌచ్యుడనే కొడుకు పుడతాడు. అతడు బ్రహ్మపుత్రవంతుడు అవుతాడు. నీవు ప్రజాపతివై 4 వర్ణాల ప్రజలను సృష్టించి చివరిలో ధర్మ తత్వ జ్ఞానాన్ని పొంది సిద్ధి పొందుతావు. ఇక నీ స్తోత్రం మమ్మల్ని ఎంతో సంతోషపెట్టింది కాబట్టి మేమికపై ఈ స్తోత్రం ద్వారా భక్తి శ్రద్ధలతో మమ్ము ప్రార్థించిన వారి పట్ల సుప్రసన్నలమై వారికి ఉత్తమ భోగాలను అలాగే ఉత్తమ జ్ఞానాన్ని, ఆత్మవిషయక ఉత్తమ జ్ఞానాన్ని, ఆయురారోగ్యాలను, పుత్ర పౌత్రులను ప్రదానం చేస్తాం. శ్రాద్ధ కర్మలలో బ్రాహ్మణులు భోజనం చేస్తున్నప్పుడు వారికి ఎదురుగా చేతులు జోడించి నిలబడి ఈ స్తోత్రాన్ని ప్రీతిపూర్వకంగా ఇష్టపూర్వకంగా చదివితే మేమంతా అక్కడికి విచ్చేసి ఆ శ్రాద్ధ ఫలితాన్ని అక్షయము చేస్తాము. అక్షయం చేయటం అంటే ఏంటి? నశింపకుండా చేయటం, తరుగు లేకుండా చేయటం, శాశ్వతంగా చేయటం. అక్షయ పాత్ర అంటే ఏంటి? అదే అన్నమాట, నాశనం లేనిది, తరుగు లేనిది, నశింపలేనిది, శాశ్వతమైనది, అది అక్షయ పాత్ర. సో ఈ విధంగా చేస్తాము నాయనా అని చెప్పారు. కాబట్టి పితృదేవతా స్తోత్రాన్ని ఆ యొక్క వచ్చినటువంటి బ్రాహ్మణుడు భోక్త ఎవరైతే భోజనం చేస్తున్నాడో ఆయన ముందు కూర్చుని చదవాలి అనేది ఈ విషయం తెలియజేస్తుంది ఇక్కడ మనకి. పితృదేవతలు ఇలా చెప్తున్నారు, ఏ శ్రాద్ధ కర్మలలోనైతే ఈ స్తోత్రము చదువబడుతుందో అక్కడ మేము 12 సంవత్సరాలకు సరిపడినట్లుగా తృప్తి నొందుతాము. 12 సంవత్సరాలంటే ఒక పుష్కర కాలం, పుష్కరం 12 ఏళ్ళకు వస్తుంది. అంటే ఏ శ్రాద్ధ కర్మలో అయితే ఈ స్తోత్రం ఉందో అక్కడ వీళ్ళు 12 సంవత్సరాలు తృప్తి చెందుతారంట. ఎలా చెందుతారు? ఒక్కొక్క ఋతువులో ఎంత అనేది ఇచ్చారు. ఋతువులు ఎన్ని మనకి 6: వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. వీళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. ఇప్పుడు హేమంత ఋతువులో కనుక ఇది చదివితే ఈ స్తోత్రం మా అనుగ్రహం 12 ఏళ్ల వరకు,
శిశిర ఋతువులో అయితే 24 సంవత్సరాలు, వసంత ఋతువు గ్రీష్మ ఋతువులో అయితే 16 సంవత్సరాల వరకు ఆ వ్యక్తిపై ప్రసరిస్తూ ఉంటుంది. వర్షాకాలంలో శ్రాద్ధ సమయంలో చదువుబడే ఈ స్థుతి మా అందరికీ అక్షయ తృప్తినిస్తుంది, అంటే తరగని తృప్తినిస్తుంది అక్కడ. మరి ఇదేగా భాద్రపద మాసంలో వచ్చేది, మరి రేపు వచ్చే నెల అదేగా భాద్రపద మాసం, మహాలయ పక్షాలు అంటే పితృపక్షాలు, అది వర్షాకాలమేగా. మరి అప్పుడు చేసేది అక్షయ తృప్తి అంటే తరగని తృప్తినిస్తుందంట. అంటే మా అనుగ్రహం కూడా ఆ వ్యక్తిపై అక్షయంగా ఉంటుంది. ఇక శరత్కాలంలో శ్రాద్ధ సమయంలో ఈ స్తోత్ర పఠనాన్ని గావిస్తే మేము 15 ఏళ్ల పాటు తృప్తి నొందుతాము. చూశారండి, అంటే ఒక్కొక్క ఋతువుకి ఒక్కొక్క ఫలితాన్ని ఇచ్చారు వాళ్ళు. ఇది చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి అందరూ కూడా. మరలా చెప్తారు వినండి. మామూలుగా శ్రాద్ధంలో కనుక చదివితే 12 సంవత్సరాలు సరిపడ తృప్తిని అవుతారు. అలా కాదు, హేమంత ఋతువులో చేస్తే 12 ఏళ్ళు, శిశిరములో అయితే 24, వసంత ఋతువు గ్రీష్మ ఋతువులో అయితే 16 సంవత్సరాల వరకు ఉంటుంది. అదే వర్షాకాలంలో చేశారనుకో అందరికీ అక్షయ తృప్తి ఇస్తుంది. ఇక శరత్కాలంలో అయితే కనుక 15 ఏళ్ళు పాటు తృప్తి అవుతారు. కాబట్టి నాయన రుచి, ఈ సంపూర్ణ స్తోత్రం ఒక చోట రాయబడి ఏ గృహంలో అయితే భద్రంగా ఉంచబడుతుందో ఆ ఇంటికి శ్రాద్ధ కర్మ జరిగే వేళ మేమంతా స్వయంగా విచ్చేసి ఆ యజమాను అనుగ్రహిస్తాము. కాబట్టి ఓ మహానుభావ కాదు, మహాభాగ, మాకు శ్రాద్ధం పెట్టువారు బ్రాహ్మణ భోజన సమయంలో ఈ నీ ప్రవచిత అంటే నువ్వు చెప్పినటువంటి స్థుతిని తప్పక వినిపించాలి అని చెప్పి పితరులు అంతర్ధానము చెందారు. ఏం చెందారు? మాకు శ్రాద్ధం పెట్టువారు బ్రాహ్మణ భోజన సమయంలో నువ్వు చెప్పిన ఈ స్థుతిని తప్పక వినిపించాలి. అక్కడ మాకు బ్రాహ్మణులు తింటావు వినిపించి అని చెప్పి అంతర్ధానం అయ్యారు. దయచేసి అందరూ కూడా ఈ పితృదేవతలకు సంబంధించినటువంటి దీన్ని చక్కగా పాటించి వారికి ఉన్నటువంటి దోషాలను సరి చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇటువంటి మంచి మాటలను నా నోటి ద్వారా చెప్పించినటువంటి నా గురువులకు, ఆ దైవానికి, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు కూడా నేను మనసారా నమస్కరిస్తున్నాను. శుభం భవతు.